దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు. అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా చాలండి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి ప్రకతో సైతం మాట్లాడించుకున్న సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపు ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి రక్షించి నీ సన్నిధిలో నిలబెట్టి ఉన్నావు తప్ప ఏం లేదు ప్రభువా. ప్రభు, నువ్వే ఈ యొక్క సమయమును నా యొక్క దేహమును నా యొక్క నోటి మాటను స్వాధీనపరుచుకొని నీ యొక్క జీవవాక్యము నువ్వే మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, గలతీయులకు రాసిన ఈ యొక్క పత్రికలో 6వ అధ్యాయము. ఈ వాక్యం మీకు చాలా మంది చక్కగానే తెలుసు, ఎన్నోసార్లు వినే ఉంటారు కూడా. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, 6వ అధ్యాయంలో 7వ వచనము 8వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ ఒకటేమో మోసం గురించి ఉంది, రెండవదేమో దేవుడు వెక్కిరింపబడడు. తర్వాత మనుష్యుడు గురించి రాసింది. ఏం రాసిందంటే, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. అంటే అర్థం ఏంటంటే, ఇది మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. విత్తటం అంటే అతను ఏమన్నా ప్రతి మనిషి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. ఈ ఒక వాక్యము ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాస్తుంది కదా. సో ఇది కేవలం వ్యవసాయం చేసే వాళ్ళ కోసం ఆ వాక్యం కాదండి. మనిషి అనేవాడు ఏమి విత్తునో అంటే మంచి విత్తితే మంచి పంటను కోస్తాడు, చెడు విత్తితే చెడు పంటను కోస్తాడు. కోపం విత్తాడు అనుకో, కోపానికి తగిన ప్రతిఫలమే పొందుకుంటాడు. అబద్ధాలు విత్తాడు అనుకో, అబద్ధానికి తగిన ప్రతిఫలమే పొందుకుంటాడు. వ్యభిచారం చేయటం అనే విత్తనం విత్తాడు అనుకో, వ్యభిచారానికి తగిన శిక్షే అనుభవిస్తాడు. నరహత్య, దొంగతనము, పాపము, కుటిలత్వము, ద్వేషము, ఈర్ష, అసూయ, క్రోధము, కామము, ఎకిలి చేష్టలు, అబద్ధపు సాక్షులు, ఇలా ఏది వాడు అంటే మనిషి అనేవాడు ఇలా ఏది చేస్తే దానికి తగిన విధంగానే ఆ పంట వాడు కోస్తాడు. ఇప్పుడు నేను ఏదన్నా అబద్ధం చెప్పి, నేను ఏదన్నా సరే తప్పుడు మాటలు మాట్లాడి ఒక మనిషి జీవితాన్ని పాడు చేశాను అనుకోండి, ఆ సమయంలో నేను తప్పించుకుంటానికో లేకపోతే దొరకటానికో లేకపోతే ఆ ఎదుటివాడి యొక్క జీవితం నాశనం చేయడానికి నా యొక్క పని లేకపోతే నా యొక్క సాక్ష్యము నా యొక్క నోటి మాట చెల్లింది. ఓకే, అంత మాత్రం నేను గెలిచినట్ట? రాబోవు కాలంలో ఏదో ఒక రోజు నేను ఎలా అయితే మోసం చేశానో, నేను ఎలా అయితే అబద్ధం చెప్పానో, నేను ఎలా అయితే పాపం చేశానో, ఎలా అయితే ఎదుటివాడి యొక్క జీవితాన్ని నాశనం చేశానో, రేపనే రోజు నా ఆయుష్ తీరే లోపే టిట్ ఫర్ టాట్ అంటే చేసిన దానికి ప్రతిగా నేను అనుభవించే నా యొక్క ఆయుష్కాలం తీర్చబడుతుంది. ఓకేనా? అర్థమైందండి? నేను ఎవరి జీవితం అన్నా సరే తెలుసో లేకపోతే కావాలని కుట్ర చేసి మరి ఒక జీవితాన్ని పాడు చేశాను అనుకో, నేను చచ్చేలోపు ఆ పాపము నన్ను వదిలిపెట్టదు, ఖచ్చితంగా నన్ను పట్టేస్తుంది. నేను ఎలా అయితే మోసం చేశానో నేను చచ్చేలోపు మళ్ళీ ఎవడో ఒకటి చేతితో నేను మోసపోతాను. సామాన్యంగా మీకు చెప్పాలంటే ఒకే ఒక పదం, కర్మ ఎవరిని వదలదు, నన్నైనా సరే మిమ్మల్ని అయినా సరే. బాబు నువ్వు ఏదో భగవద్గీతలో మాట్లాడుతున్నావు అని అనేరు. ఇది భగవద్గీతలో ఉంది, ఇది ఖురాన్లో ఉంది, ఆఖరికి బైబుల్లో ఉంది, బుద్ధుడు పూజించే వాళ్ళ దగ్గర ఉంటుంది. అలా ప్రపంచంలో ఏదైనా ఏ మతంలో అయినా సరే ఉంటుంది. కానీ సామాన్యంగా మీకు అర్థం అవడానికి ఆ పదం వాడా, కర్మ. ఏం విత్తుతామో అదే కోస్తాం. మంచి విత్తావా మంచే కోస్తాం, చెడు విత్తావా చెడే కోస్తాం. ఈ వాక్యంలో కంటిన్యూషన్ మీరు చూడండి.
8వ వచనము, ఎలాగనగా తన అంటే మనిషి యొక్క శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయం అను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. చూడండి ఒక్క నిమిషం, శరీరేచ్ఛలను విత్తామనుకోండి క్షయమైన పంట మాత్రమే నేను కోస్తా. అదే క్రీస్తు గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8, అదే క్రీస్తు అను పరిశుద్ధాత్మ మన దేహంలో ఉండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏదన్నా సరే ఒక మంచి విత్తనం విత్తామనుకోండి, రేపనే రోజు ఎప్పుడో ఒకప్పుడు మంచి పంటే కోస్తాం. చూడండి కొన్ని ఇమ్మీడియట్ గా జరుగుతాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతాయి. కానీ ఏది చేసినా దానికి తగిన ప్రతిఫలం ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మోసపోకండి. చెడు చేసినప్పుడు మంచి వస్తుంది అని నువ్వు అనుకోమాకు. ఎందుకంటే ఈ అబద్ధం ఆడితే నాకు ₹1,00,00,000 వస్తాయి, ఈ అబద్ధం ఆడితే వాడు నాశనం అవుతాడేమో, కానీ నేను ఒక మెట్టెక్కుతాగా. ఈ పాపం చేస్తే వాడు ఏదన్నా అయిపోని పర్లా, కానీ నేను బాగుంటా, నా భార్య బాగుంటది, నా పిల్లలు బాగుంటారు. సో ఈ పని నేను చేసేస్తా, ఈ పాపం నేను చేసేస్తా. నేను పాడైపోయినా పర్లా, పోనీ ఈ యొక్క పాపపు సొమ్మును బట్టి నా భార్య కానీ నా బిడ్డలు కానీ సంతోషంగా బతుకుతారులే, ఈ పాపం నా మీద నిలిచి ఉంటుంది, నా పిల్లల మీద నిలిచి ఉండదు అని ఒకవేళ ఏమన్నా అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఏదన్నా తప్పు చేస్తారేమో, నువ్వేం చేస్తావు అది నీ మీదకి వస్తుంది, నీ రక్తం పంచుకుని పుట్టిన నీ బిడ్డల మీద కూడా వస్తుంది. కాబట్టి నువ్వు మోసపోమాకు. మంచి చేసి చెడు ఆ సమయంలో నీకు వస్తుందేమో. అంటే సామాన్యంగా సామెతలు ఎలా ఉంటాయి, కొన్ని అబద్ధం ఎలా ఉంటది, నిజం ఎలా ఉంటది? అబద్ధము తీయగా ఉంటది, నిజమేమో చేదుగా ఉంటది కాబట్టి దాని యొక్క ఫలము ఆ క్షణాన విన్న వెంటనే చేదుగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్ కాలంలో అదే మంచి ఫలితం ఇస్తుంది. ఎన్ని జరిగినా, ఎంత డబ్బులు వెచ్చించినా లేకపోతే సంపాదించినా, ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా సరే ఏ మనిషి కూడా నిజాన్ని అబద్ధం చేయలేడు, అబద్ధాన్ని నిజం చేయలేడు. అలాగే దాని రిప్రజెంటేషన్ ఈ యొక్క వాక్యం ఎలా ఉందంటే, నువ్వు శరీరమును బట్టి అంటే నీ యొక్క శరీర ఇచ్చలను బట్టి, నీ యొక్క శరీర కోరికలను బట్టి నువ్వేం విత్తావో రేపనే రోజు ఆ శరీరేచ్ఛల ప్రకారమే నువ్వు పంట కోస్తావు. అదే నువ్వు ఆత్మీయానుసారముగా ఆత్మీయ దాహముతో ప్రార్థన చేశావా, ఆత్మల యొక్క సంపాదన రేపనే రోజు నువ్వు చూస్తావు. అదే నువ్వు ఆత్మీయానుసారంగా దైవ చిత్తానుసారమైన కన్నీరు కార్చావా, రేపనే రోజు రక్షణార్థమైన మారు మనస్సు నువ్వు కలిగి నీ యొక్క కుటుంబాన్ని దేవునిలో నడిపించుకొని నీ కుటుంబం నుండి, నీ దగ్గర నుండి ఇంకా అనేకమైన ఆత్మలను నువ్వు దేవుని సన్నిధికి చేరుస్తావు. నువ్వు ఏదైనా సరే దైవ చిత్తానుసారమైన ఆత్మ కలిగి, దుఃఖ మనసు కలిగి, పరిశుద్ధాత్మ యొక్క నడవడికతో నువ్వు ప్రవర్తించినట్లయితే కృపావరములు నువ్వు స్వతంత్రించుకుంటావు, ఆత్మఫలము నువ్వు స్వతంత్రించుకుంటావు. సో ఇక్కడ చాలా పిన్ పాయింట్ గా ఉంది. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు మోసపోమాకు. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడే వస్తుంది. నువ్వు చెడు చేసి నాకు అంత మంచి జరగాలని 24 గంటలైంది నువ్వు బతుకున్నంతకాలం ప్రార్థన చేసినా సరే దేవుడు అన్యాయస్తుడా? దేవుడే పక్షపాతం కలిగినాడుగా? చేసేయన్నీ పాపాలు, ప్రార్థనలో మాత్రం అయ్యా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసాం అనుకోండి, దేవుడు ఆ ప్రార్థనకు ఓకే చెప్తాడా? నేను ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను, కానీ అబద్ధాలు మాత్రమే ఆడుతూ ఉన్నాను, దాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నేను రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తున్నా, 7 గంటలు ప్రార్థన చేస్తున్నా, అంత మాత్రాన తూర్పున ఉదయించే సూర్యుడిని నువ్వు అస్తమయంలో పెట్టగలవా? నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నువ్వు చేయగలవా? 7 గంటలుగా అంటే రోజుకి 7 గంటలు కాదు కదా, రోజుకి 24 గంటలు ప్రార్థన చేసినా సరే అబద్ధాన్ని నిజం చేయలేము, నిజాన్ని అబద్ధం చేయలేము, పాపాన్ని పుణ్యం చేయలేము, పుణ్యాన్ని పాపానిగా చిత్రీకరించలేము. మనిషి వల్ల కానే కాదు. జరిగింది జరిగినట్టు ఒప్పుకుంటేనే అది యథార్థవంతుడుగా దేవుడి యొక్క పరిగణలోనికి దేవుడు తీసుకొని మన యొక్క పాపములను క్షమించి దేవుడి యొక్క సన్నిధిలో మనల్ని నిలబెడతాడు. అంతకు మించి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, నిన్ను నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తూ సమస్తము సాధ్యమైపోతుంది అన్నట్టు మోసకరమైన ప్రవర్తనతో ఉంటే రేపటి రోజు ఏం జరుగుతుంది? ఏం చేశావో అదే నీ మీదకి వస్తుంది. ఓకే, అర్థమైందండి?
అర్థమైందా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇక్కడ చూడండి, మోసపోకుడి, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును అని మాత్రం రాయొచ్చు. కానీ అక్కడ ఇంకో పదం కూడా యాడ్ చేశారు, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఆలోచన చేయండి, నేను చెడు చేశా, నాకు చెడే వస్తుంది, చెడు ఫలం నాకు వస్తుంది. పోనీ నేను మంచి చేశా, నాకు మంచి ఫలం వస్తుంది. సో నేనేం మోసపోకూడదు. బుద్ధి కలిగి, అరే నువ్వు పాపం చేసావు కాబట్టి పాపానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు, అరే నువ్వు పుణ్యం చేసావు కాబట్టి పుణ్యానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు, కాబట్టి నువ్వు మోసపోమాకు. మంచికి మంచే వచ్చింది, చెడుకి చెడే వచ్చింది. సో నువ్వు జ్ఞానం కలిగి బ్రతుకు అన్నట్టు వాక్యం రాసేయచ్చు. కానీ దేవుడు వెక్కిరింపబడడు అని ఎందుకు రాసి ఉంది? నిన్ను నువ్వు మోసం చేసుకుంటానికి దేవుడు విక్రమింపబడటానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు మంచి పనులు చేయడానికి దేవుడు పడటానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు చెడు పనులు చేయడానికి దేవుడు విక్రమింపబడటానికి ఏమైనా సంబంధం ఉందా? నీ యొక్క శరీరేచ్ఛలకి దేవుడి యొక్క విక్రింపుకి ఏమైనా సంబంధం ఉందా? నీ యొక్క ఆత్మీయానుసారమైన ప్రవర్తనకి దేవుడి యొక్క విక్రింపుకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు రాస్తుందంటారా వాక్యం? ఎందుకు రాస్తుందంటారు? ఆలోచన పని సమాధానం దొరకపోయినా పర్లేదులే, కానీ ప్రశ్న అర్థమైందండి. సో దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు అంటే నీ ప్రవర్తన బట్టే నువ్వు పొందుకున్నావు, నీ క్రియలు బట్టే నువ్వు పొందుకున్నావు. నువ్వు అన్ని పాపాలు చేసేసి నాకు ఈ చెడు జరిగితే దేవుడికి అపకీర్తి, నేను పొరపాటున నాకు జరగరానే జరిగి నేను నష్టపోయాను అనుకోండి, ఆ నష్టం నాకు కాదు, దేవుడికే ఆ నష్టం. నాకు యాక్సిడెంట్ అయింది నాకు కాదు, నేను దేవుడిని నమ్ముకున్నా కాబట్టి దేవుడికి యాక్సిడెంట్ అయింది. ఇలా సంథింగ్ అర్థమవుతుందా మీకు? నువ్వేమన్నా నష్టం అంటే నీ యొక్క ఆత్మీయ ఆహం ఎలా ఉంటుందంటే, నువ్వు దెబ్బతిన్నా సరే దెబ్బతిందని ఏం కాదు, ఇది దేవుడికే తగిలినట్టు. అంటే నిన్ను నువ్వు దైవాంత సంభూతుడుగా కంపేర్ చేసుకొని బతుకుతున్నావు. నీ యొక్క ఆత్మీయ ఆహం అంత గొప్పగా ఉంది. అలా నువ్వు మోసపోమాకు, నువ్వు మోసపోమాకు. నువ్వు ఏం చేస్తే అదే కరెక్ట్, నువ్వు మాట్లాడిందే కరెక్ట్, నువ్వు మాట్లాడిందే నిజం, దానికి తగినట్టే జరుగుతుంది అన్నట్టు నిన్ను ఆ భ్రమలో నువ్వు ఉండమాకు. దేవుడేం విక్రింపబడడు. దావీదు గారు వ్యభిచారం చేశారు, దానికి తగిన మూల్యము దావీదు గారే చెల్లించుకున్నారుగా. దేవుడి నామం ఏమైనా అపకీర్తి అయిందా? కానీ దేవుడిని దూషించేటట్టు అన్యుల యొక్క దృష్టికి ఆ యొక్క కార్యము తేబడి ఉన్నది. కానీ అది దేవుడి యొక్క ప్రేరేపణతో జరిగిందా? కాదుగా. దావీదు యొక్క శరీరేచ్ఛలుగా ఉన్న యొక్క మోహము కామము చూపు వల్లే ఆ పాపం జరిగింది తప్ప దేవుడు అని చేయమన్నాడా అండి? దేవుడు ఎప్పుడైతే అది పాపము అని ఆయనకి అర్థమయ్యే విధంగా చెప్పాడో ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపం పొందాడు కాబట్టి క్షమింపబడ్డాడు. కాబట్టి దేవుడు అతన్ని చంపకుండా సజీవుడుగా ఉంచాడు. ఓకే, దీంట్లో దేవుడి యొక్క క్రియ ఏముంది అంటే ఆ యొక్క వ్యభిచారంలో దేవుడి యొక్క పాత్ర ఉందా? సో దేవుడు ఎక్కడ విక్రింపబడడు. నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకో, అది దేవుడు విక్రింపబడడు. నువ్వు నీ యొక్క సొంత శరీరములో నుంచి వచ్చే కోరికల ప్రకారమే, దురాశ వలనే నువ్వు నీ పాపాన్ని నువ్వు చేసావు. నీ పాపానికి నువ్వు దాసురాలుగా ఉన్నావు. నీ యొక్క పాపానికి దేవుడికి ఎక్కడా కూడా సంబంధం లేనే లేదు. కాబట్టి నీ పాపమును బట్టి దేవుడే విక్రింపబడడు. అదే నువ్వు మంచి పనులు చేసావు అనుకో, చూడండి, లేని వాళ్ళకి ముద్ద అన్నం పెట్టడం, వస్త్రహీనులుగా ఉన్న వాళ్ళకి వస్త్రములు పంచిపెట్టడం, ఇవన్నీ మంచి పనులే, నేనే కాదంటలా. అది కేవలం క్రైస్తవులు మాత్రమే చేస్తారా? సామాన్యంగా అందరు మనుషులు చేస్తారుగా, డబ్బున్న వాళ్ళు కూడా బాగానే చేస్తారుగా, కానీ సామాన్యంగా చేసే పనిగా. కానీ దానికేను దేవుడికి సంబంధం ఏంటి? అంటే క్రైస్తవులు చేస్తారు, విగ్రహారాధకులు చేస్తారు. అంటే యేసుక్రీస్తుని ఎరిగి ఉన్న వాళ్ళు చేస్తారు, యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తారు. దీన్ని బట్టి దేవుడు ఎక్కడ విక్రింపబడతాడా? అంటే ఈ మంచి నువ్వు చేస్తేనే అది క్రైస్తత్వం ప్రకారం చేసావు, అదే నేను చేస్తే పాపం ప్రకారం చేసినట్ట? ఇలాంటివి ఎప్పుడన్నా ఎవరన్నా అడిగే ఉంటారు కదా. చూడండి, ప్రపంచంలో ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎంతో మంది చేస్తారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరింపబడతారో వాళ్ళు మాత్రమే పాపం నుండి విముక్తి పొంది దేవుడి యొక్క బిడ్డలుగా మారు మనసు పొందినట్టు. అంతకు మించి నువ్వు లేనోడికి ఎంత అన్నం పెట్టినా, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా దాని ప్రతిఫలం దాందే.
అది తప్పు, అది చేయకూడదు అంటలా. కానీ దాన్ని పట్టుకొని నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావు అంటానికి మాత్రం ఎక్కడ ఆస్కారం ఉండదు. ఓకేనా? ఏ మనిషి అయినా సరే ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కానీ నిత్య జీవములోనికి దేవుడి దగ్గరికి చేరాలి అంటే అది కేవలము యేసుక్రీస్తు యొక్క మార్గము గుండా, యేసుక్రీస్తు నామంలో నుండి మారు మనసు పొంది, యేసుక్రీస్తు నామంలో నుండి బాప్తిజం తీసుకొని, యేసుక్రీస్తు ఒకే ఒక్క దేవుణ్ణి అనుసరించి వెంబడించటం వలన మాత్రమే రక్షింపబడి పునరుద్ధాన జీవము కలిగి పరలోకంలో మనము స్థానం సంపాదించుకుంటాం తప్ప ఈ లోకంలో ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా దేవుడు లేని పుణ్యం అంటూ ఏదీ లేదు. అంటే క్రీస్తును లేకుండా చేసిన పుణ్యం ఏది కూడా పుణ్యంలోనికి పరిగణలోనికి తీసుకోకూడదు. అర్థమైందా? ఈ యొక్క వాక్యంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా మాట్లాడుకుందాం. వాక్యం ఏంటి? మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ ఒక మనిషిని తీసుకుందాం. అతను మోసపోతున్నాడు. ఓకే, అతను మోసపోతున్నాడు. మళ్ళీ ఆ మోసంలో కూడా మళ్ళీ దేవుడిని తీసుకొస్తున్నాడు. మళ్ళీ ఇది దేవుడి ద్వారానే జరిగిందని అనుకుంటున్నాడు. కానీ అల్టిమేట్గా ఏంటి? అతనికి చావే వచ్చింది. సో ఎవరైనా వ్యక్తిని ఏమైనా చెప్పగలరా ఈ ఉదాహరణలోకి? ఆ వ్యక్తి మోసపోతున్నాడు, తను తాను మోసం చేసుకుంటున్నాడు, ఎదుటివాడిని కూడా మోసం చేసేటట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏంటి? మళ్ళీ అదంతా దేవుడి వల్లే జరిగింది అనుకుంటున్నాడు. ఇదంతా కూడా దేవుడి వల్లే జరిగింది అనుకుంటున్నాడు. చివరికి అతనికి చావే వచ్చింది. అంటే చావు విత్తాడు కాబట్టి ఆ చావే అతనికి వచ్చింది. ఇస్కరియోతు యూదా కాదు. ఇంకా ఇక్కడ దేవుడు కూడా విక్రింపబడ్డాడు, లేదా దేవుడి వల్ల ఈ కార్యం జరిగింది అన్నట్టు అతనికి ఆలోచన కూడా ఉంటుంది. ఏమన్నా గెస్ చేయగలిగారా? ఆహాబు పాపం చేస్తాడు, తప్పుడు పనులు చేస్తాడు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తాడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా చేస్తాడు. మళ్ళీ ఇన్ని చేసి మళ్ళీ దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. ఇన్ని చేసి దేవుడి యొక్క వర్తమాన ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను అంటాడు. ఇన్ని చేసి వీళ్ళందరూ కూడా యెహోవా ప్రవక్తలే అని అంటాడు. ఇన్ని చేసి ఇదంతా కూడా యెహోవా యొక్క ఆత్మ చొప్పున ప్రవచింపబడిన దేవుడి యొక్క సత్య విషయమై క్రియ అని చెప్పి నమ్ముతాడు. చివరికి ఏం జరిగిందంటే ఆయన ఏదైతే విత్తాడో అదే విత్తనము అతనికి చావుగా మార్చబడి ఉన్నది. ఆహాబు గడిచిన 4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1వ రాజులు 22వ అధ్యాయం మొత్తం ఇంపార్టెంట్. చిన్న క్లుప్తంగా కథలాగా చెప్పాలంటే చూడండి, యూదా దేశాన్ని పరిపాలించే రాజు ఏమో యెహోషాపాతు. 1వ రాజులు 22 అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చూడండి. కానీ కొన్ని వచనాలు నేను చెప్తా. ఓకే, ముందు క్లుప్తంగా చెప్తున్నాను. యూదా దేశాన్ని పరిపాలించే రాజు వచ్చేసి యెహోషాపాతు. ఓకే, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు ఆహాబు. ఓకే, యూదా దేశమును అలాగే ఇజ్రాయెల్ దేశమును ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. ధర్మశాస్త్రం ప్రకారమే ఉంటుంది. దావీదు గారి కాలము అంతమయ్యే టైంకి ఆ రాజ్యం చీల్చబడుతుంది. అప్పటి వరకు కూడా 2 కలిసే ఉంటాయి. సౌలు పరిపాలించినప్పుడు, దావీదు గారు పరిపాలించినప్పుడు, ఆఖరికి సొలొమోన్ గారు పరిపాలించినప్పుడు కూడా అంత ఒక రాజ్యమే. ఎలా అంటే ఇండియా పాకిస్తాన్ ఒకటే కొన్ని సంవత్సరాల కిందట. కానీ తర్వాత కదా విడిపోయింది. అలాగే ఈ యొక్క యూదా దేశం ఇజ్రాయెల్ దేశం విడిపోతుంది. ఈ విడిపోయిన సమయంలో ఈ ప్రస్తుత కాలంలో యెహోషాపాతు రాజు, యూదా దేశానికి రాజు, ఇజ్రాయెల్ దేశానికి ఏమో ఆహాబు రాజు. కానీ ఇక్కడ సిరియా దేశం కూడా పక్కనే ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. ఈ సిరియా దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిని ఆక్రమించుకుని ఉంటారు. ఆ ఊరి పేరు ఏంటంటే రామోత్కిలాదు. ఓకే, ఊరి పేరు రామోత్కిలాదు. 4వ వచనం మధ్యలో రాసి ఉంటుంది అది ఊరు రామోత్కిలాదు. ఈ ఒక ఊరు ఉంటుంది. ఇప్పుడు ఆహాబుకి ఒక కోరిక పుట్టింది. ఎలా అంటే నేను యూదా దేశం కలిసి ఈ రామోత్కిలాదుని స్వాధీనపరుచుకున్నాం. ఎందుకంటే ఇది మన దేశమే కదా, ఇది మన దేశంలో ఉన్న రాజ్యమే కదా, లేకపోతే మన దేశంలో ఉన్న ప్రాంతమే కదా. ఈ ప్రాంతాన్ని సిరియా వాసుల దగ్గర ఉంది. సిరియా మహారాజు పెట్టుకొని కూర్చున్నాడు. ఎట్లా కుదురుతుంది? సిరియా అయితే ఒక దేశమే, మనమైతే ఇద్దరం ఉన్నాం. అంటే యూదా దేశము ఇజ్రాయెల్ దేశం కలిపి గనక యుద్ధం చేసినట్లయితే
అంటే ఇద్దరు వెళ్ళి ఒకడి మీద యుద్ధం చేసినట్లయితే ఖచ్చితంగా ఇద్దరి యొక్క బలం పెద్దది కదా, సో మనమే గెలుద్దాం, కాబట్టి మన ఇద్దరం యుద్ధం చేద్దామా అని చెప్పి ఆహాబు వచ్చి యెహోషాపాతుని అడుగుతాడు. ఓకేనా? ఇదంటే వాక్యం 22వ అధ్యాయం మొదట్లో రాసి ఉంటుంది చూడండి. స్త్రీలు ఇజ్రాయేల్ వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3 సంవత్సరాల పాటు అసలు యుద్ధమే లేదంట. 3వ సంవత్సరం నందు యూదా రాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయెల్ రాజు వద్దకు రాగా, ఇజ్రాయెల్ రాజు తన సేవకులను పిలిపించి, రమోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనగా ఊరకనే ఉన్నాము, కాబట్టి యుద్ధం చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చేదవా అని ఆహాబు యెహోషాపాతుని అడుగుతాడు. అంటే ఇజ్రాయెల్ రాజు యూదా రాజుని అడుగుతాడు. ఆహాబేమో విగ్రహారాధన, బయలుదేవతలకు నైవేద్యము, ధూపము, పూజలు చేసే ఒక రాజు. కానీ యెహోషాపాతు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే రాజు, యెహోవాను ఆరాధించే రాజు. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాటర్ అంటే ఒక స్నేహ సంబంధమైన విషయంలో యెహోషాపాతు వచ్చేసి ఆహాబుని పలకరించడానికి వస్తాడు. పలకరించడానికి వచ్చినప్పుడు ఇతను మామూలుగా ఫ్రెండ్లీగానే పెట్టుకోవచ్చు కదా పరిచయాన్ని, కానీ ఆ యొక్క సంబంధాన్ని, ఆ ఫ్రెండ్లీనెస్ ని ఇంకొంచెం అతి చనువుగా తీసుకొని, రామోత్గిలాదు మన ప్రాంతంలోనే ఉంది కదా, అది ఎందుకు సిరియా వాళ్ళ దగ్గర హస్తగతంలో ఉంది, మనం యుద్ధం చేసేసి మన ప్రాంతాన్ని మనం స్వాధీనపరుచుకున్నాం, మరి నేను యుద్ధం చేస్తానికి వెళ్తాను, ఆహాబుగా ఉన్న నేను యుద్ధం చేస్తానికి వెళ్తాను, నువ్వు నాకు సహాయం చేస్తావా యెహోషాపాతు అని అడుగుతాడు. అప్పుడు యెహోషాపాతు వెంటనే అవును నేను చేస్తాను అని అనడం, వాని వెంటనే కాదు నేను చెయ్యను అని కూడా అనడం. చాలా తెలివిగా యుక్తిగా ఉంటాడు. సో యుద్ధం చేయటానికి తన యొక్క స్నేహితుడు ప్రేరేపణ కలుగజేస్తే ఒక రాజుగా ఉన్న ఇతను ఎక్కడా కూడా తొందరపాటు చర్య పడకుండా తెలివి కలిగి యుక్తి కలిగి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడి యొక్క చిత్తం తెలుసుకునే ప్రవక్త ఎవడైనా ఉన్నాడా నీ దేశంలో అని చెప్పి అడుగుతాడు. అంత మాత్రమే కాకుండా మనం అందరము స్నేహితులం కాబట్టి నా దేశము నీ దేశం ఒకటే, నా ప్రజలు నీ ప్రజలు వంటి వారే, నా గుర్రాలు నా రౌతులు నా యొక్క యుద్ధం సంబంధించిన ప్రతిదీ కూడా నీకు సంబంధించిందే, యుద్ధం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఈ యుద్ధంలో దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవటం అవశ్యము. సో నీ యొక్క బతుకు దినముల్లో కూడా ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చిందేమో చూడండి, ఎదురోడి దగ్గరికి వెళ్ళి పోట్లాడదాం, వాడి దగ్గరికి ఇలా పోట్లాడదాం, నీ మీద అబద్ధం సాక్ష్యం పలికాడు, ఏంది ఆడు నీ మీద అబద్ధం చెప్పేది, పద వెళ్ళి వాళ్ళు తీర్చుకుందాం, ఏంటి నువ్వు చేయని పని అటు చేశానని చెప్పాడు, ఏంటి అట చెప్పాడు, పద వెళ్ళి కడిగేద్దాం, పద వెళ్ళి దులిపేద్దాం, పద అలా చేసేద్దాం, ఒకప్పుడు ఇది నాది కదా ఇప్పుడు ఆడి చేతుల్లో ఎందుకుంది, పద నీ వస్తువు నువ్వు తీసేసుకుందు, ఒకప్పుడు ఇంత మాట ఇచ్చాడుగా మాట ఎలా తప్పి బతుకుతున్నాడు, పద కడిగి పారేద్దాం, సంథింగ్ ఇలాంటి ప్రేరేపణ కలుగుతుందా? చుట్టాలు ఉన్నారండి, ఇంకో చుట్టాలతో అంటే 3 చుట్టాలు ఉన్నారు, 3వ చుట్టంతో అనుకోకుండా గొడవైంది, ఈ మిగతా 2 చుట్టాలు బాగానే ఉన్నారు, అప్పుడు 2 చుట్టాల మధ్య ఒక ఫ్రెండ్లీ బిహేవియర్ కనిపిస్తుంది, దాన్ని ఆధారం చేసుకొని 3వ వాడి మీదకి వెళ్ళిపోయి మనం నోరేసుకొని ఎగబడదాం, దెబ్బగా మన నోరు దెబ్బగా భయపడి సైలెంట్గా కూర్చుంటాడు. ఇలాంటి ప్రేరేపణ ఎప్పుడన్నా మీకు జరిగిందా? మనకి ఏదో విధంగా మనం వెళ్ళి అలా చేద్దాం, మనం వెళ్ళి ఇలా చేద్దాం అని ఏదైనా సరే కార్య ఆచరణ చెయ్యాలి అని చెప్పి ఎవరన్నా సరే నేను ఏదో విధంగా గొడవ అవ్వచ్చు, అబద్ధాలు అవ్వచ్చు, ఏదో విధంగా ఒక పని చేయటానికి నిన్ను నీ పక్కనోడు ప్రేరేపిస్తే గనక అప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? వెంటనే చేస్తానని చెప్పకూడదు, వెంటనే చేయను అని కూడా చెప్పకూడదు, మనము ప్రార్థన చేసుకుందాం, ఈ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకుందాం, ఇది సరైన పద్ధతి. అర్థమైందా? గొడవకైనా తగాదాగైనా ఓకే, ఏ విషయమైనా సరే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళాలి, ఎదుటివాడి యొక్క కుటుంబం విషయంలో జోక్యం చేసుకోవాలి అంటే అది దేవుడి యొక్క చిత్తమా కాదా అని చెప్పి నువ్వు విచారం చేయాలి. అలా కాకుండా సావాసం కొలది అంటే స్నేహము యొక్క భావం కొలది, లేకపోతే రక్త సంబంధం కొలది, డి అంటే డి, అవునంటే అవును, కాదంటే కాదని ఎగురుకుంటూ వెళ్ళకూడదు. ఏమవుద్దంటే ఒక్క వరల పడతాం. ఆహాబు యొక్క జీవితంలో జరిగింది. యెహోషాపాతు ఇంతవరకు అర్థమైందండి. యెహోషాపాతు ఏమన్నాడు? ఇది దేవుడి యొక్క చిత్తమా కాదా అని మనం విచారిద్దాం.
అని చెప్పి దైవము కలిగిన ఆత్మ అంటే దైవాత్మ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో మంచి మాట మాట్లాడతాడు. పిమ్మట 5వ వచనం, పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రండి అని ఇజ్రాయెల్ రాజుతో అనగా. ఏమంటే మీరు ఆలోచన చేయండి, ఇజ్రాయెల్ రాజుకున్న యొక్క ఆహాబు యెజెబెలుని పెళ్లి చేసుకున్న విషయము యెహోషాపాతు తెలియదా? ఆహాబు ఉన్నత స్థలముల్లో విగ్రహారాధన చేస్తున్నాడు, బయలుదేవతలను పూజిస్తున్నాడు, ధూపాలు వేస్తున్నాడు, నైవేద్యం చేస్తున్నాడు అని చెప్పి యెహోషాపాతుకు తెలియదా? ఆహాబుకి ఫర్గా ఉన్న 450 మంది ప్రవక్తలను ఏలియా ఖడ్గము చేత హతం చేపించాడు అని చెప్పి యెహోషాపాతుకు తెలియదా? మండే ప్రవక్తగా ఉన్న ఏలియా ద్వారా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవదు అని ప్రవచనాత్మకంగా ఆహాబు పొందుకున్నా సరే నీ వల్లే వర్షం రాలా, నీ వల్లే దేశం క్షామంలో ఉంది అని చెప్పి ఆహాబు ఏలియాని దూషించాడు. ఆ విషయం యెహోషాపాతుకు తెలియదా? ఇన్ని తెలుసు కాబట్టే ఎక్కడా కూడా ముక్కుసూటిగా వెళ్లకుండా దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక మనం తెలుసుకుందాము అని చెప్పి యుక్తితో కలిగిన మాట ఎంత చక్కగా మాట్లాడాడు. ఆలోచన చేయండి. సో మనం ముక్కుసూటిగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి, యుక్తిగా తప్పించుకునే సందర్భం ఉంటుంది. ఇక్కడ యెహోషాపాతు అలాగే చేస్తాడు. ఎలా చేశాడంటే, యుద్ధం చేద్దానికి వెళ్దాం అన్నావు, మంచిది పద, డి అంటే టీ, కానీ మనం వెళ్ళాలా వద్దా అనేది మన యొక్క ఆచరణలో, మన పితరుల యొక్క ఆచరణ ప్రకారం ఏంటి, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రవక్త ద్వారా వెళ్ళాలా వద్దా అని మనకి ఒక వర్తమానం వస్తుంది. దాని ప్రకారమే కదా మనం ముందుకు ఒక అడుగు వేసేది, యుద్ధం కూడా చేసేది. కాబట్టి నీ దేశంలో ఎవరన్నా ప్రవక్తలు ఉన్నారా, పిలిపించు అని చెప్పి యెహోషాపాతు ఆహాబుతో అంటాడు. ఇంకా ఆహాబు ఇంకేముంది, డామ్ డూమ్ డూమ్, నా దగ్గర ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు. చూడండి ఎలా మాట్లాడతాడు, మీరు చూడండి. 5వ వచనం మధ్యలో నుంచి 6వ వచనం, ఇజ్రాయెల్ రాజు దాదాపు 400 యుద్ధం చేయుటకు రామత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక కొండని వారు చెప్పి గాని. చాలండి, చూడండి ఇక్కడ మీకు ఒక మాట చెప్పే కదా మూలవాక్యంలో, మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. కానీ దానికి ఉదాహరణ కింద ఈ వాక్యం ఎందుకు తీసుకొచ్చానంటే, చాలా కళ్ళు హృదయం పెద్దది చేసి చదువుకోండి. ఈ యొక్క 6వ వచనంలో 400 మందిని ఆహాబు పిలిపించాడు, 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. అక్కడ అబద్ధపు ప్రవక్తలను రాసుందా? 400 ప్రవక్తలను పిలిపించి అని రాసుంది. కాబట్టి అక్కడ మీరు ఆలోచన చేయండి, అక్కడ అబద్ధపు ప్రవక్తలు వచ్చారా లేకపోతే నిజంగా యెహోవాను ప్రార్థించే ప్రవక్తలు వచ్చారా, మీరు ఆలోచన చేసుకోండి. పైపెచ్చి ఇంకో పదం కూడా రాశారు, దాదాపు 400 ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయటానికి రామోత్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు ఆ 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని, అంటే వెళ్ళు అని వారు చెప్పారు. దేవుడి యొక్క నామం ఇక్కడ వాడారా వాడలేదా? 400 మంది ప్రవక్తలు ఇక్కడ వాక్యం ప్రకారము వాళ్ళ భాషలో చెప్పాలన్నా, మీకు అర్థం అవ్వాలని చెప్పాలన్నా సరే 400 మంది ప్రవక్తలు, ఆహాబు చేత పిలిపించబడ్డ 400 ప్రవక్తలు ప్రార్థన చేసుకొని ఏం వర్తమానం చెప్పారు, వెళ్ళు అని చెప్తే నేను ఈ వాక్యం మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏం చెప్పారండి, యెహోవా నీ చేతిగా ఆ రాజ్యం అప్పచెప్తున్నాడు అని వర్తమానం వచ్చింది. కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు. దేవుడి యొక్క నామాన్ని వాళ్ళు వాడారు. ఓకేనా? అప్పుడు యెహోషాపాతు ఏమంటాడు, ఆహాబు యొక్క నిజ స్వరూపం యెహోషాపాతుకు తెలుసు. ఆహాబుకి ఎవరిని పూజిస్తున్నాడో, ఆహాబు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడో, ఆహాబు యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, ఆహాబు యొక్క ఫలము అతను అనుభవించే జీవితం ఎలా ఉంది అని మొత్తం కూడా యెహోషాపాతుకు తెలుసు. కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడతాడు, 7వ వచనంలో యెహోషాపాతు ఇలా అంటాడు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా. చూడండి ఒక వర్తమానం వచ్చిన తర్వాత ఆ వర్తమానం దైవ సంబంధంగా చెప్పబడిన, దైవాత్మతో చెప్పబడిన వర్తమానం అని చెప్పి యెహోషాపాతు నమ్మకపోగా ఎంత ధైర్యముగా, ఎంత తెలివిగా, ఎంత యుక్తిగా చక్కగా మాట్లాడాడు. యెహోవా ఆత్మచేత ప్రవచించగలిగిన దైవజనుడు వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా అంటే అర్థం ఏంటండి, ఈ 400 మంది మీద యెహోషాపాతుకి నమ్మకం ఉందా లేదా? కానీ ఇప్పుడున్న తరంలో ఎవరన్నా సరే ఒక ప్రవచనం చెప్తే బ్లైండ్ గా నమ్మేసే విశ్వాసులు ఎక్కువ మంది.
యెహో భాషలు మాట్లాడి, లేకపోతే అభిషేకం కలిగి, లేకపోతే వాళ్ళు అంటే తమను నియంత్రించుకోలేకుండా ప్రార్థన చేసిన, నియంత్రించుకోలేకుండా పాటలు పాడిన, తన శరీరము తన దేహము వారి యొక్క కంట్రోల్లో లేకుండా ప్రవచనాలు చెప్పిన, యెహోవా నామంలో ప్రార్థన చేసి, యెహోవా నామంలో ప్రవచించి, యెహోవా నామంలో పాటలు పాడినా సరే అవన్నీ కూడా నమ్మేస్తున్నారు. కానీ యెహోషాపాతు ఎలా అయితే ప్రవర్తించాడో అలాగే మనం కూడా ప్రవర్తించాలి. 400 మంది ప్రవక్తలు ఒకడా ఇద్దరా? ఒకరికే గొంతు ఎక్కువ. 400 మంది గొంతు ఎక్కువ తక్కువ? 400 మంది ప్రవక్తలు యెహోవా నామంలో దేవుడు నిన్ను ఆ రామోత్ కులాదికి వెళ్ళమన్నాడు, యుద్ధం చేయమన్నాడు, ఆ రాజ్యాన్ని లేకపోతే ఆ ప్రాంతాన్ని నీకు అప్పచెప్పేస్తాడు అని చెప్పి యెహోవా నామంలో ప్రవచిస్తే యెహోషాపాతు ఎంత చక్కగా మాట్లాడాడండి. విచారణ చేయుటగా వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇజ్రాయేల్ రాజు, ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించుచున్నాడు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. చాలండి, చూడండి, ఈ వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రవక్తలు కాదబ్బా, యెహోవా నామంలో ప్రవచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని యెహోషాపాతు అనగానే అప్పుడు అతనికి ఎమ్మటే స్ట్రైక్ అయింది. యాక్చువల్గా ఈ యొక్క వాక్యం చెప్పే టైంకి ఏలియా ఉన్నారు. ఏలియా గారి దగ్గర ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. ఓకే, కానీ ఏలియా ఏమన్నాడు మధ్యలో దేవుడి దగ్గరికి వచ్చి, నేను ఒక్కడనే దేవుడి కోసం రోషం కలిగి బ్రతికాను, నేను తప్ప ఎవరో లేరు అని అంటాడు కదా. ఆ టైంలో దేవుడు ఉపమానం కొలది మనలాంటి వాళ్ళకి అర్థం చేసుకుంటానికి దేవుడు ఏలియా అండ్ ఎలీషా కాలంలో మధ్యలో ఇంకో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎవరండి? మికాయా. సో ఆహాబుని గద్దించినాడు, ఆహాబుకి ఎదురు నిలబడి మాట్లాడినాడు కేవలం ఏలియా మాత్రమే కాదు, మికాయా అను యెహోవా యొక్క ప్రవక్త ఉన్నాడు. ఆ 7,000 మందిలో వన్ ఆఫ్ ద ప్రవక్త ఎవరంటే మికాయా. ఆ మికాయా గురించి ఇతనికి ఆల్రెడీ తెలుసు. ఎవరికి? ఆహాబుకు ఆల్రెడీ తెలుసు. ఏం మాట్లాడుతున్నాడు పైపెచ్చు? నాకు అతనంటే పడదండి, నాకు ఆ ప్రవక్త అంటే చెడ్డ కోపం, చెడ్డ చిరాకు. ఎందుకంటే నా గురించి ఎప్పుడు చెడే మాట్లాడతాడు, నాకు మంచి జరగాలని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మాట్లాడు అని చెప్పి ఆహాబు ఈ యొక్క మికాయా గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మంచి చేస్తే మంచికి తగినట్టే ప్రవచిస్తారు, చెడు చేస్తే నీ యొక్క పాపాన్ని ఎత్తిపెట్టి చూపటమే దేవుడి యొక్క ప్రవచనం. నువ్వు చేసిన తప్పుని, వాక్యానికి వ్యతిరేకంగా నీ యొక్క ప్రవర్తనని ఎత్తిపెట్టి చూపించి సత్మార్గంలో ప్రవర్తించడం గురించి చెప్పటమే దేవుడి యొక్క ప్రవచనం. ఈ మికాయా అనే అతను అంటే దేవుడి యొక్క ప్రవక్త అంతకుముందు ఆహాబుకి పరిచయమై ఉన్నాడు, అంతకుముందే తెలుసు కాబట్టే ఇతను నా గురించి మంచి మాట్లాడండి, ఇతను పిలిపించే ఎప్పుడు నాకు మొత్తానికి నా మనసుకి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. అతడు నన్ను గురించి మేలు ప్రకటించడు, కీడే ప్రకటించుడు కనుక అతని యందు నాకు ద్వేషం కలిగి ఉన్నది అని చెప్పి యెహోషాపాతుతో ఈ యొక్క ఇజ్రాయెల్ రాజు అనగా ఆహాబ్ అంటాడు. సో ఎవరైనా సరే ఒక ప్రవక్తని అంటే దేవుడి యొక్క ఆత్మ చేత ప్రవచించుతున్న ఒక ప్రవక్త మీద ద్వేషం కలిగి ఉందంటే దాని అర్థం ఏంటండి? అతను నిజమే మాట్లాడుతున్నాడు, దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రవర్తించుతున్నాడు కాబట్టి రాజులు సైతం అతన్ని ద్వేషిస్తూ ఉంటారు. ఇక నిన్ను ద్వేషించడంలో గొప్పే ఉందండి, అర్థమవుతుందా? నేను దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఒక వర్తమానం చెప్పాను, నేను దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఒక కళ చెప్పాను, నేను దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఒక ప్రవచనం చెప్పాను. అయినా సరే వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నేనంటే వాళ్ళకి పడదు, నా మీద వాళ్ళు కోపం పెట్టుకున్నారు, వాళ్ళు నా మీద పగ పెట్టుకున్నారు అని చెప్పి నువ్వు తెగ బాధపడుతున్నావు. నీ బాధలో ఏమైనా న్యాయం ఉందా అండి? మికాయా అను దేవుడి యొక్క ప్రవక్తని ఆహాబు ఒక రాజు ఇష్టం లేదు, కోపంగా ఉంది, అంత మాత్రాన మికాయా లబోది అని ఏడుస్తూ కూర్చున్నాడా? మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను వాళ్ళకి నచ్చుతున్నా, నేను వీళ్ళకి నచ్చట్లా, నేను వీళ్ళకి నచ్చుతున్నా వాళ్ళకి నచ్చట్లా అని చెప్పి నువ్వెందుకు వరి అవుతున్నావు? ఎవరికి నచ్చాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. దేవుడి యొక్క చిత్తం చేశామా చేయలేదా అని మాత్రమే ఇంపార్టెంట్. సో 9వ వచనం, అప్పుడు ఇజ్రాయెల్ రాజు తన పనివారంలో ఒకరు పిలిచి మికాయాని పిలిపించండి అని చెప్పి ఆహాబు గారు కబురు పంపుతారు.
ఆహాబు గారి కబురు ప్రకారం మికాయా వస్తాడు. మికాయా వచ్చిన తర్వాత అడుగుతాడు, మరి ఏంటి మరి ఇక్కడ జరుగుతున్న కంటెంట్ అంతా నీకు తెలుసు కదా, మరి వెళ్ళాలా వద్దా అని అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడు వెళ్ళకూడదని చెప్తాడు. ఈ గ్యాప్ లోనే ఈ 400 ప్రవక్తలో వాడు మాట్లాడతాడు చూడండి. 11వ వచనం, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది కూడా అండర్లైన్ చేసుకోండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబద్ధపు ప్రవక్త ఫస్ట్ చెప్పిన వర్తమానం ఏంటి? యెహోవా మాకు చెప్పాడు, నువ్వు ఆ ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుంటావు అని చెప్పి మొదటి అబద్ధపు ప్రవచనం. రెండో అబద్ధపు ప్రవచనం ఏంటి? సిద్కియా ఏం చెబుతున్నాడంటే ఇనుప కొమ్ముల్ని తయారు చేసుకుని వచ్చాడు. తయారు చేసుకుని వచ్చి ఆ ఇనుప కొమ్ముల్ని మహారాజుకి ఇచ్చి, నువ్వు దీంతో ఆ యొక్క ప్రాంతం మీద దండెత్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, శత్రువులందరినీ నువ్వు చంపేసి ఆ ప్రాంతాన్ని నువ్వు కైవసం చేసుకుంటావు అని యెహోవా చెప్తున్నాడు, అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి అన్నారు. సో ఈ యొక్క మొదటి ప్రవచనం మీరు చూశారు, రెండో ప్రవచనం మీరు చూశారు. ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిగా, అంటే రాజుకు తెలుసు, రాజు పక్కన ఉన్న భటులకి, దూతలకి అందరికీ తెలుసు. సో ఏ దూతనైతే మికాయా దగ్గరికి పంపించారో ఆ దూత చెప్తున్నాడు, బాబు 400 మంది ప్రవక్తలు ఇలా చెప్పారు వర్తమానం, యుద్ధానికి వెళ్ళొచ్చు అని చెప్పి, ఆ యొక్క ప్రాంతం మన కవిసంలోకి వచ్చేసిద్దని 400 మంది ప్రవక్తలు చెప్పారు. కాబట్టి నువ్వు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడు. ఓ మికాయా, 400 ప్రవక్తలు ఎటువంటి వర్తమానం చెప్పారో ఆ వర్తమానం ప్రకారము నువ్వు అనుకూలముగానే మాట్లాడు తప్ప నువ్వు వ్యతిరేకంగా ఏది రాజుల దగ్గర మాట్లాడు మాకు అని చెప్పి తన పక్కనున్న ఒక దూత తనకి ఉచితమైన సలహా ఇస్తే, ఆ యొక్క ప్రవక్తగా ఉన్న యెహోవా యొక్క ప్రవక్తగా ఉన్న ఈ యొక్క మికాయా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, మికాయాను పిలవపోయిన దూత ప్రవక్తలను ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని. చూడండి, నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అంటే దేవుని యొక్క మాట మనిషి యొక్క మాటకి అనుకూలపరచమని చెప్పి ఒక దూత మికాయాకి సలహా ఇస్తే, అందుకు మికాయా ఎంత చక్కటి ప్రత్యుత్తరం ఇస్తాడంటే, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. సో ఒక దైవజనుడికైనా, ఒక ప్రవక్తగా ఉన్న ప్రవచనం చెప్పే వాళ్ళైనా, ఒక కళ వర్తమానం లాగా చెప్పాలన్నా, దేవుడి యొక్క వర్తమానం ఏదో విధముగా మీరు బయలుపరచాలన్నా సరే, దేవుని యొక్క వాక్యం ఉన్నదిగా నువ్వు చెప్పాలంటే సరే, మనిషి యొక్క మాటలకి దేవుడి యొక్క మాటలకి ఎక్కడ కూడా ఇంటర్లింక్ చేసేటట్టు ఎక్కడ ట్రై చేయమాకండి. నీ పక్కన, నీ చుట్టుపక్కల ఉన్న నీ యొక్క భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా సరే ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా సరే ఆ మాటలకు నువ్వు లోపడమాకు, మనసులో పెట్టుకోమాకు. దేవుడు ఏం చెప్పాడు అది మాత్రం చెప్పు. అదే ఒక వాక్యం. మికాయా ఏమన్నాడు? జీవము కలిగిన దేవుడు నాకేం చెప్తాడో అది మాత్రమే నేను బయలుపరుస్తా. చూడండి, ఆయన జీవముతోడు నేను దానినే పలుకెదను, దానికి మించింది నేను పలుకను. ఓకే, ఎంతవరకు అర్థమైందండి? మొత్తానికి మికాయా ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క రాజు సంస్థానంలోకి వస్తాడు. మరి ఏంటి, మరి మన ఎల్లాలా వద్దా? 15వ వచనం, మికాయా ఏమందువు? యుద్ధం చేయుటకు మేము రమోత్గిలాదు మీదకు పోకుందుమా అని అడుగగా, యెహోవా దాని రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదువు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసిందని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవయ్యగా, అతడు, ఇజ్రాయేల్ అందరూ కాపరలేని గొర్రెల వలె కొండల మీద చెదిరియునుట నేను చూచి తిని, వారికి యజమానులు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇజ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా. అర్థమైందండి మీకు? మీరు వెళ్ళండి, మీరే అది మీకు అప్పగిస్తాడు అని చెప్పాడు. కానీ ఆ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉందంటే, వెటకారంగా, ఓకే, హేళనగా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ నమ్మేవు కదా, వాళ్ళ మాట ప్రకారం నువ్వు కానిచ్చేసి అన్నట్టు ఉంటుంది. నువ్వు 400 మంది ప్రవక్తలను ఆల్రెడీ పిలిపించుకొని వాళ్ళు చెప్పిన వర్తమానం ప్రకారం నువ్వు యుద్ధానికి బయలుదేరాలని చూసావు కదా, దాని ప్రకారమే నువ్వు వెళ్ళు అన్న ఇంటెన్షన్తో ఇతను చెప్తాడు. అప్పుడు నువ్వు యెహోవా యొక్క వర్తమానమే చెబుతున్నావు అని చెప్పి ప్రమాణం చేసి చెప్పవా అని
ఆహాబ్ రాజు అంటాడు. ఆహాబ్ రాజు అన్న తర్వాత అప్పుడు అసలైన ప్రవచనం వస్తుంది. ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలుగా ఉన్న ఈ యొక్క గొర్రెలందరూ కూడా కాపరి లేని గొర్రెల్లాగా ఉండి చల్లా చెదురులైపోయారు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కాపరి లేడు, యజమానులు లేడు. వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతున్నారు. వాళ్ళ గృహానికి వాళ్ళు సమాధానంగా వెళ్ళలేరా, వెళ్ళగలరా అన్నట్టు ఇలాంటి వర్తమానం చెప్తారు. చెప్పంగానే ఈ యొక్క ఆహాబుకి ఇంకా కోపం రగులుకొని ఇతను ఎప్పుడు కూడా నాకు చెడే పలుకుతాడు, నాకు మేలు పలకనే పలకడని యెహోషాపాతుతో అంటాడు. అప్పుడు మికాయా ఒక వర్తమానం చెప్తాడు. తను ఏ విధంగా అయితే దేవుడి యొక్క సన్నిధిలో చూసిన దర్శనమును ఎరిగి ఉన్నాడో అదే దర్శనాన్ని తిరిగి చెప్తాడు. ఆ దర్శనము ఈ రోజు మీరు అందరూ తెలుసుకోవటము చాలా ఇంపార్టెంట్. ఆ దర్శనం ఏంటంటే యెహోవా యొక్క సన్నిధిలో, అంటే దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క కుడి పార్శ్వమున, దేవుడి యొక్క ఎడమ పార్శ్వమున ఈ యొక్క 24 అంటే 24 మంది పెద్దలు సింహాసనాసనంలో ఉంటారు. అంటే దేవుడి యొక్క సింహాసనానికి కుడి పక్కన ఒక 12 మంది, ఎడమ పక్కన ఒక 12 మంది. ఆది అపోస్తులు అవ్వచ్చు, దేవుడి యొక్క హతసాక్షులు అవ్వచ్చు, అలాగే దేవుడు యొక్క చిత్తంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు 19వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడపార్శ్వమున నిలిచినుడు నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవునియ్యగా ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండ్రి. చూడండి, చూసారా మీరు వాక్యం? దేవుడి యొక్క సన్నిధిలో జరుగుతున్న ఒక సంభాషణ. ఆ సంభాషణని ఈ యొక్క మికాయా గారు చూశారు. ఎలా అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క కుడిపార్శ్వమున ఎడపార్శ్వమున యెహోవా యొక్క సైన్యం అంతా ఉంది. ఈ యొక్క ఆహాబు ఆ యొక్క రామోత్గిలాదు దగ్గరికి వెళ్తే ఓడిపోతాడు. ఓకే, ఈ వర్తమానాన్ని ఆహాబుకి ఎలా తెలియజేయాలి అని చెప్పి అర్థమైందండి. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవయ్యగా, అంటే దేవుడి యొక్క చిత్తం ఏంటి? రామోత్గిలాదు దగ్గరికి వెళ్తే ఆహాబు ఓడిపోతాడు. అది దేవుని యొక్క చిత్తం. ఓకే, అది దేవుడి యొక్క చిత్తం. కానీ 400 ప్రవక్తలు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళు, విజయం నీకు వస్తుంది అన్నారు. కానీ ఒకే ఒక ప్రవక్తగా ఉన్న మికాయా ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళమాకు, వెళ్తే మాత్రం నువ్వు తిరిగి రాలేవు అని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్తాడు మికాయా. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పారు కదా. ఎలా అంటే ఆహాబుకి చెప్పారు. ఈ ఆహాబుకి చెప్పే ఒక క్రమము ఎంత చక్కగా ఉంటుందో మీరు చూడండి. అంతలో ఒక ఆత్మ, 21వ వచనం, అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా. ఓకే, అర్థమైందా మీకు? అబద్ధమాడు ఆత్మ ఎవరిలో ఉండే ఆ వర్తమానం చెప్తుంది? 400 ప్రవక్తల యొక్క నోటిలో ఉండి ఈ యొక్క ఆత్మ అబద్ధపు ఆత్మగా ఉండి ఆ ప్రవక్తల ద్వారా అబద్ధపు వర్తమానం చెప్తుంది. నిజమేంటి? నువ్వు వెళ్తే ఓడిపోతావు, నిజం. దానికి అబద్ధం ఏంటి? నువ్వు వెళ్తే గెలుస్తావు, నువ్వు వెళ్తే గెలుస్తావు. సో నువ్వు వెళ్తే గెలుస్తావు అని చెప్పిన వాళ్ళు ఎవరు? 400 మంది. వాళ్ళు 400 మంది చేత ఆ వర్తమానం చెప్పించింది ఎవరు? అబద్ధపు ఆత్మ. అబద్ధ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి యొక్క సన్నిధి దగ్గర నుంచే వచ్చింది. దేవుడి యొక్క సన్నిధి దగ్గర నుంచి దేవుడు ఎందుకు అబద్ధపు ఆత్మను పంపిస్తాడు? మరి దేవుడు సత్యవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్య స్వరూపి, నిజమే తప్ప అబద్ధం ఎరుగిన వాడు, వెలుగు తప్ప చీకటిని ఎరుగిన వాడు. అలాంటి దేవుడు మనం అందరం కలిగి ఉన్నాం. ఆహాబు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆహాబు దగ్గరికి అబద్ధపు ఆత్మ దేవుడు ఎందుకు పంపిస్తాడండి? కానీ వాక్యం స్పష్టంగా చెప్తుందిగా దేవుడే పంపించాడు అని. తాను వెళ్ళు, అబద్ధపు ఆత్మగానే వాళ్ళ యొక్క అబద్ధపు ప్రవర్తనల ద్వారా ఈ యొక్క మాట చెప్పు అని చెప్పి దేవుడు పర్మిషన్ ఇచ్చే పంపించాడు. ఎందుకు దేవుడు ఆ పని చేశాడు? ఏం విత్తుతావో అదే కోస్తావు. అదే ఈ వాక్యం. 400 మంది ప్రవక్తలను నమ్మావుగా, 400 మంది ప్రవక్తల యొక్క వర్తమానం ప్రకారమే నువ్వు చచ్చిపోతావు. అన్ని దేవతలను పూజించే అబద్ధపు ఆత్మలను, బయలుదేవతలను నువ్వు ఆరాధిస్తూనే ఉన్నావుగా,
వాటి యొక్క ప్రేరేపణ చొప్పున మాత్రమే వారు చెప్పిన ఆ యొక్క అబద్ధపు వర్తమానం ప్రకారమే నీ ప్రాణం నువ్వు పోగొట్టుకుంటావు. సో నువ్వు ఏం చేసావు అదే నీ మీదకి వచ్చింది. ఆహాబు ఏం చేశాడు? 400 ఇప్పుడు మీకాయ యొక్క ప్రవచనం ఆహాబు ఏం చేశాడు? మీకాయ యొక్క ప్రవచనం ప్రకారం ప్రవర్తించాడా? లేదు. 400 మంది ప్రవక్తల ప్రకారమే ఆ వర్తమానం ప్రకారమే ప్రవర్తించాడుగా. ఏలియా యొక్క వర్తమానం ప్రకారం ప్రవర్తించాడా? లేదుగా. యెజబెలు యొక్క వర్తమానం ప్రకారమే ప్రవర్తించాడుగా, సలహా ప్రకారమే ప్రవర్తించాడుగా. నాబోతు యొక్క ప్రవర్తన ప్రకారం ప్రవర్తించాడా? లేదుగా. ఎదుటోడిని దోచుకోవాలి అని నీచమైన ఆలోచన కలిగేగా, దురాశ కలిగే ప్రవర్తించాడు. సో అతను విత్తింది ఏం విత్తాడు? సో అదే అబద్ధం వల్ల అతను ప్రాణం పోగొట్టుకున్నాడు. సో ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చెడ్డ ఆత్మల్ని లేదా దెయ్యాల ఆత్మల్ని, యాక్చువల్గా ఇక్కడ ఒక ఆత్మ అని రాస్తుంది కదా, వాళ్ళు ఎవరంటే దేవుడి దగ్గర నుంచి వెలివేయబడ్డా లేకపోతే కిందకి పడవేయబడ్డా వెలుగుదూతలు. ఎలా అయితే దేవుడు, మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇంకో ఉదాహరణగా చెప్తున్నాను. ఎలా అయితే దేవుడు ఈ యొక్క యోబు దగ్గరికి ఎలా అయితే ఒక ఆత్మని పంపించి పరీక్ష గుండా తీసుకెళ్ళాడో, అలాగే ఈ యొక్క ఆహాబుకి మరణం అప్పచెప్పడానికి కూడా ఎవరినైతే అతను ఇన్నాళ్ళు పూజించి ప్రార్థన చేసి హోమాలు నైవేద్యాలు దర్పణలు చేశాడో వాళ్ళ ద్వారానే అతనికి మరణం వచ్చింది. ఓకేనా? సో నువ్వు ఎవరిని ఒక విగ్రహాలలాగా చేసి బతుకుతావో ఆ విగ్రహమే నిన్ను వచ్చి చంపేస్తుంది, నీ ప్రాణాన్ని తీసేస్తుంది. నువ్వు డబ్బును విగ్రహం చేసుకున్నావా, రేపనే రోజు ఆ డబ్బు వల్ల నువ్వు చచ్చిపోతావు. నువ్వు అందాన్ని విగ్రహంలాగా చేసి బతికావా, రేపనే రోజు ఆ అందం వల్లే నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఈర్ష కోపం అసూయ వల్ల నువ్వు బ్రతుకుతున్నావా, దానివల్లే ఈర్ష కోపం అసూయ వల్లే లేనిపోని రోగాలుగా ఉన్న ఈ యొక్క బీపీ, హై బీపీ, ఓకే, ఇలాంటి ఎసిడిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్తో చచ్చిపోతారు. ఓకే, ఇతరుడు నాశనమైపోవాలి అనుకుంటూ కూర్చున్నాం. దానికి తగిన హృదయంలో ఉన్న శరీరంలో ఉన్న అనేకమైన రోగాలు దానికి కారణం. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైందా? సో మీకు జాతకు ఆలోచన చేయండి. దేవుడి యొక్క సన్నిధి నుంచి ఒక అబద్ధపు ఆత్మ బయలుదేరి వచ్చింది కాబట్టి దేవుడిని మనం ఏలెత్తి చూపించే అవసరం ఉందా? దేవుడు పరిశుద్ధుడిగా అబద్ధపు ఆత్మ దేవుడు ఎందుకు పంపిస్తాడు? దేవుడు పంపించాడని ఇక్కడ వాక్యంలో రాసుంది. 1 రాజులు 22వ అధ్యాయంలో 20 నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధపాడు ఆత్మగా ఉందును అని చెప్పగా నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. చూడండి, ఆ దర్శనం యావత్తు క్లియర్ కట్ గా చెప్తాడు మికాయ. ఆ ప్రవచనము, ఆ దర్శనము విన్న వెంటనే ఈ యొక్క సిద్కియా అను అన్ని దేవతను పూజించే ప్రవక్త వచ్చి మికాయ అను దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తని ఈడ్చిపెట్టి చంపపాలు కొడతాడు. కెనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుట యెహోవా ఆత్మ నా యుద్ధ నుండి నీ వైపుకు పోయినని చెప్పి మికాయ యొక్క చంపకొట్టాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచనం చెప్తే ఎంతమంది ముందు చెంప మీద కొట్టాడు మీరు చెప్పండి? సుమారు ఇంకా ఎంతమంది ఉంటారు? దూతలు ఉంటారా? రాజభటులు ఉంటారా? మహారాజులు ఉంటారా? మంత్రులు అందరూ ఉంటారా? సామంత రాజులు అన్ని వీళ్ళందరూ ఉంటారా? సైన్యాధిపతులు ఉంటారా? అంటే ఎన్ని వందల మంది ముందు ఒక అబద్ధపు ఆత్మ కలిగిన ప్రవక్త దేవుని యొక్క ఆత్మ కలిగిన ప్రవక్త మీద చంప మీద గట్టి కొట్టాడు. వెంటనే మికాయ సిగ్గుపడి కన్నీరు గార్చి అవమానపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా అండి? వెళ్ళిపోలా. రోషం కలిగిన దేవుడు ఆరాధించే యొక్క ప్రవక్త, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే యొక్క ప్రవక్త, ఏ మాట అయితే దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున బయలు వెళ్ళాలి అని ఉద్దేశించున్నాడో దేవుడి నుండి వచ్చిన ఆ యొక్క వర్తమానమును ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే అతను మాట్లాడి ఉన్నాడు. ఆ కొట్టేవాడు ఏమన్నాడంటే నా దగ్గర ఉన్న యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చిందా ఏంటి అని కొట్టాడు. అప్పుడు కూడా ఆ యొక్క సిద్కియా అనేవాడు తను చేసింది లేకపోతే మికాయ యొక్క వర్తమానాన్ని అతను ఎక్కడ కూడా ఆమోదించట్లా. ఇప్పటి వరకు నా మీద ఉంది దేవుడి యొక్క ఆత్మ, ఇప్పుడు నీ మీదకి వెళ్ళిందా ఏంది అని చెప్పి ఎక్కిరింపుగా అవమానపరిచేటట్టు సిద్కియా వచ్చి మికాయాని చేసుకుంటాడు. వెంటనే మికాయ ఏమంటాడు? ఈ చెంప మీద కొట్టావు కదా, ఈ చెంప మీద కొట్టు అన్నాడా? అనలా.
పోని నన్ను కొడతావా, నువ్వు యేసు నామంలో చచ్చిపోను దాకా అని దూషించాడా, శపించాడా? పోనీ నాకు కూడా బలం ఉంది, నేను కూడా నిన్ను కొడతా అని చెప్పి కొట్టాడా? ఇవన్నీ చేయలేదండి. అతను కొట్టేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు. సిద్కియా మికాయాన్ని కొట్టినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. నా మీద ఉన్న నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యుద్ధ నుండి ఏ వైపుకు పోయెను అని చెప్పి కొట్టాడు. అప్పుడు అతను ఇచ్చే వర్తమానం చెప్పండి. యెహోవా యొక్క ఆత్మ ఏ వైపుకు పోయెను, నా మీద ఉన్న ఆత్మ ఏ వైపుకు పోయెను అని చెప్పి కదా కొట్టాడు. దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడినప్పుడు అది నీకు తెలియవచ్చును. ఓకే. సో అతను అన్న మాటకి దానికి తగిన విధంగా ఆన్సర్ కూడా మికాయాకి తెలుసు. అదే ఆయనకి చెప్తాడు. మీకు అర్థం కాలేదు కదండి. ఈ యొక్క సిద్కియా యొక్క అంతమయ్యే రోజులు ఎలా ఉంటాయంటే, దాగుకొనుటకై ఒక గదిలోకి దాక్కుని పోతాడు. అప్పుడు తెలుస్తుంది యెహోవా యొక్క ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇటు నుంచి ఇటువైపు వెళ్ళింది అనేది నీకు అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అతని యొక్క భవిష్యత్ ప్రణాళిక కూడా ముందే మికాయా చెప్తాడు. అప్పుడు ఇంకా అతనికి ఆహాబు రాజు కోపం వచ్చేసి అర్జెంటుగా తీసుకెళ్లి మికాయాని అరెస్ట్ చేసి పారేయండి, నేను వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని యుద్ధం చేసి గెలుచుకొచ్చేదాకా ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి, కఠినమైన ఆహారం పెట్టండి, కఠినమైన నీళ్లు ఇవ్వండి, ఆ జైల్లో ఉంటాడు అని చెప్పేసి ఆహాబు బయలుదేరతాడు. కానీ మనసులో అతనికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? మికాయా చెప్పిన ప్రవచనం ఇంకా అతని మనసులో ఉంటుంది. వెళ్ళమనేమో 400 మంది చెప్పారు, వెళ్ళొద్దనేమో యెహోవా యొక్క ఆత్మ ద్వారా మికాయా చెప్పాడు. వెళ్ళకపోతేనేమో సో నేను ఇక్కడ రాజుగానే ఉంటా, కానీ వెళ్ళకుండా కూర్చుంటే నాకు రామోత్ గిలాదు దొరకదు కదా, ఆ ప్రాంతం ఇంకా సిరియా దేశంలోనే ఉంటది కదా, నేనేం వెళ్ళకుండా ఉండలేను, ఖచ్చితంగా నాకు జయం వస్తుందని 400 మంది ప్రవక్తలు చెప్పారు. సో జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ మోసపోయమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, నేను మహారాజుగా వెళ్ళి యుద్ధం చేస్తేనే కదా నన్ను మహారాజాని గుర్తించి నా యొక్క శత్రువులను చంపుతారు. సో నేను తెలివిగా మహారాజు యొక్క వస్త్రములతో యుద్ధానికి వెళ్లకుండా మారువేషము కలిగి ఒక సాధారణమైన వాడిగా నేను యుద్ధానికి వెళ్తాను. కాబట్టి నేను మహారాజాని ఎవరు గుర్తించరు. సో నా మీద ఎవరో కూడా బలమైన శత్రువులు వచ్చి దాడి చేయరు అని చెప్పేసి తనలో తను మంచి స్కెచ్ చేస్తాడు, మంచి ఉపాయం వేసుకొని యెహోషాపాతుతో దగ్గర చెబుతాడు, నేను వస్త్రములు మార్చుకొని సాధారణమైన వ్యక్తిగా వస్తాను, నువ్వు మాత్రం నీ యొక్క రాజ వస్త్రము ధరించుకొని వెళ్ళు అని చెప్పి యెహోషాపాతు చెప్తాడు. సో యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. సిరియా దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అలాగే ఇక్కడ యెహోషాపాతు రాజు బట్టలు వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆహాబు మాత్రము రాజు బట్టలు వేసుకోకుండా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, బట్టలు వేసుకొని వెళ్ళాడు, కానీ రథం మీద మాత్రమే వెళ్ళాడు. సిరియా దేశం వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది కదా, 2 రాజులు వాళ్ళ మీద దండెత్తుతున్నారని. అప్పుడు సిరియా దేశం రాజు ఏం చెప్తాడంటే 32 మంది యోధులను పిలిపిస్తాడు. అంటే వెల్ ట్రైన్డ్ సోల్జర్స్, సాధారణమైన భటులు కాదు, సైనికులు కాదు, యోధులు. అంటే అన్ని విధాలుగా మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఆ 32 మంది అధిపతులకి చెప్తాడు, మీరు సర్వసాధారణంగా ఉన్న భటుల జోలికి అస్సలు వెళ్ళమాకండి, డైరెక్ట్ మహారాజు ఆకున్నాడు ఆడి తిరిగి వెళ్ళండి, మహారాజుతో యుద్ధం చేసి మహారాజుని చంపేసేయండి అని చెప్పి సిరియా దేశం రాజు ఆజ్ఞయిస్తాడు. ఈ 32 అధిపతులు మహారాజు ఎక్కడున్నాడా అని ఎతుకుతూ వెళ్ళి యుద్ధంలో ప్రాంగణం మొత్తం చూస్తూ ఉంటారు. యెహోషాపాతు దొరుకుతాడు. యెహోషాపాతు రాజు వస్త్రములు ధరించుకుంటాడు కదా, యెహోషాపాతు మీద 32 మంది యోధులు మీద పడతారు. అలా మీద పడేసరికి, బాబోయ్ నేను మహారాజుని, నేను ఆహాబు మహారాజుని కాదు, నేను రాజును కాదు బాబోయ్ అని చెప్పి కేకలు వెర్రి కేకలు వేసుకుంటా పోతాడు. సో అప్పుడు అర్థమైపోద్ది, రాజు అనేవాడు ఇలాంటి కేకలు వేయడు, ఇతను ఆహాబు కాదని చెప్పి తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత ఇంకా ఆహాబు ఎక్కడున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఈ 32 మంది యోధులు. ఈ టైంలో విల్లు ఎక్కుపెట్టి వేసేవాడు ఎటో గురి చూసి వదులుతాడు. ఆ గురి గుండా బాణం వెళ్లకుండా బై మిస్టేక్ ఆ బాణం ఇంకో డైరెక్షన్ వెళ్ళింది. మీకు అర్థమైందా? అంటే ఆహాబు మీదకి ఎవరు కూడా గురి చూసి బాణం వేయలా, ఎవరి వైపో బాణం వేస్తే ఆ బాణము మిస్ఫైర్ అయ్యి ఆహాబు యొక్క శరీరానికి ఆ బాణం తాగుతుంది, గుచ్చుకుంటది. అది గుచ్చుకుంటాం కూడా ఎక్కడ గుచ్చుకుంటది? సాధారణమైన భటులే యుద్ధానికి సంబంధించిన బట్టలు లేకపోతే యుద్ధ కవచం ధరిస్తారు. అలాంటిది మహారాజు, ప్రాణభీతి కలిగిన మహారాజు, ఎంత విలువైన ఎంత క్వాలిటీ ఉన్న ఆర్మర్
కవచం ధరిస్తాడు. ఓకే, శరీరమును యుద్ధము నుండి కత్తులు లేకపోతే బాణాల నుంచి రక్షించుకోవటానికి బలమైన కవచం ధరించుకున్నా సరే ఆ కవచంలో ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో ఆ బాణం దిగబడింది. ఓకే, దిగబడిన తర్వాత అమ్మో నాకు బాణం తగిలింది, నాకు రక్తం గారిపోతుంది, పద నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోదు అని చెప్పేసి ఆహాబు తన యొక్క రథం తోలే డ్రైవర్కి చెప్తాడు. రథం తోలుకుంటూ వెళ్తారు. కానీ యుద్ధంలో నుంచి బయటికి వెళ్తానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే యుద్ధం అంత భయంకరంగా జరుగుతూ ఉంటది. శత్రు యొక్క సైన్యము వీరి సొంత సైన్యము కూడా అంతమంది ఉంటారు. అతను వెళ్ళడానికి కూడా ఎక్కడ కూడా మార్గం దొరకల. కాబట్టి ఆ యుద్ధం మీద మాత్రమే, ఆ రథం మీద మాత్రమే నిలబడి రక్తం కారిపోయి 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 చచ్చిపోతాడు. ఓకే, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏముంటది, అతని యొక్క అంతఃపురంగా ఉన్న షామ్రోన్ దగ్గరికి ఆహాబుని తీసుకొస్తాడు. ఆహాబుని పాతి పెడతారు. ఇంతవరకు మీకు అర్థమయ్యే ఉండొచ్చు. కానీ దీనికన్నా ముందు 21వ అధ్యాయంలో ఏలియా ఒక మాట మాట్లాడతాడు. ఏ స్థలమునందు నాబోతును నువ్వు చంపావు, ఏ స్థలమునందు నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకెను, రేపనే రోజు అదే స్థలమునందు నీ రక్తం కుక్కలు నాగుతాయి, నీ కడుపును పుట్టిన నీ యొక్క పిల్లల యొక్క రక్తం కూడా కుక్కలు నాగుతాయి అని చెప్పి ఏలియా గారి ద్వారా దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనానికి ఆహాబు భయపడి దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేసి మనవి చేసుకుంటాడు. దేవుడు సర్లే నీ నెక్స్ట్ జనరేషన్కి ఆ మరణాన్ని ఇస్తాలే, నీకు తప్పిస్తాలే అంటాడు. కానీ ఈ గ్యాప్ లో మళ్ళీ పాపక్రియలు మళ్ళీ చేశాడుగా ఆహాబు. సో దేవుడి యొక్క ప్రవచనం ఎక్కడా కూడా జరగకుండా నిరర్ధకం అవల. ఏ రథం మీద అయితే రక్తము కాచబడి చచ్చిపోయాడో ఆ రథాన్ని ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి కడుగుతా ఉంటారు ఆ యొక్క భటులు. పైగా ఆ చెరువు ఎలాంటిది అనుకుంటా, వేశ్యలు స్నానం చేసే చెరువు లేకపోతే సరస్సు. ఆ రథమును ఆ యొక్క సరస్సు దగ్గరికి వెళ్ళి కడుగుతా ఉంటే నాబోతు యొక్క రక్తం ఏ కుక్కలు అయితే నాకినయో ఆ కుక్కలు వచ్చి అదే నీటి సరస్సులో ఆ యొక్క రక్తముతో కడగబడుతున్న ఆ యొక్క నీటిని తాగుతుంది. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుందండి. మీకు అర్థం అవడానికి మళ్ళీ ఫాస్ట్ గా చదువుకుంటే వెళ్తా చూడండి. 30వ వచనం, నీ చెప్పిన కథలాగా మీకు చెప్పాను, అది వాక్యంలో ఉందా మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ 30వ వచనం చెబుతా. ఇజ్రాయెల్ రాజు ఇలా మాట్లాడతాడు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే నీ వస్త్రాలు ధరించుకొని ప్రవేశించు అని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించాడు. సిరియా రాజు తన రథం మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతో నేను గనులతో నేను మీరు యుద్ధం చేయమాకండి, ఇజ్రాయెల్ రాజుతో మాత్రమే మీరు యుద్ధం చేయండి, ఆహాబుతో మాత్రమే మీరు యుద్ధం చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతనే ఇజ్రాయెల్ రాజు అనుకుని అతనితో పోట్లాడతారు, అతనితో యుద్ధం చేస్తారు. యెహోషాపాతు కేకలు వేస్తాడు, బాబు నేను కాదయ్యా అని. అప్పుడు రథాధిపతులు అనుకుంటారు, ఓహో ఇతను ఇజ్రాయెల్ రాజు కాదు, ఇంకోడు ఉన్నాడు కానట్టు గుర్తుపట్టి అతన్ని తరుముట మానివేసిరి. పిమ్మట 34 వచనం, ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే, ఓకేనండి, ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయెల్ రాజు కవచపు కీలు మధ్యను తగినను గనుక అతడు నాకు గాయమైంది, నన్ను త్రిప్పి సైన్యంలో నుండి అవతలకు తీసుకుపో అని అంటాడు. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనులు ఎదుట అతని రథము నిలవబెట్టిరి. అస్తమయం ముందు అతడు మరణమాయను, తగిలిన గాయముల నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమునందు దండువారందు తన పట్టణానికి వెళ్ళిపోయారు. ఆ ప్రకారము రాజు మరణమై షామ్రోనుకు కోడపడి పాతి పెట్టబడి ఉన్నాడు. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు రథమును షోమ్రోను కొనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఓకేనా, 21వ అధ్యాయంలో ఏలియా గారు చెప్పిన ప్రవచనం జరిగిందా జరగలేదా? ఇప్పుడు ఆహాబు యొక్క మరణానికి కారణం ఎవరు? 400 మంది ప్రవక్తలు చెప్పిన అబద్ధపు ప్రవచనమేగా. 400 ప్రవక్తలు ఏం చెప్పారు? నువ్వు వెళ్ళు, నీకు విజయం వచ్చింది అన్నారు. విజయం వచ్చిందా? విజయం సంగతి పక్కన పెట్టండి, ఉన్న ప్రాణం కూడా పోయింది. ఓకేనా, 400 మంది ప్రవచనం దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దానికి కారణం ఎవరు? ఆ 400 మందిని పిలిపించింది ఎవరు? ఆ 400 మందికి జీతం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ 400 మందిని తన రాజ్యంలో అట్టి పెట్టుకొని పెంచి పోషించి కానుకలు ఇచ్చి
బంగారము ఇవన్నీ కూడా ఇచ్చి గణపరిచింది ఎవరు? ఆహాబే కదా. సో అతని యొక్క పాపమే అతనిని పట్టించింది. నిజము అగు దేవుని యొక్క వర్తమానం చెప్పే మికాయా యొక్క ప్రవచనం అతను నమ్మల. అబద్ధపు ప్రవచనం మాత్రమే నమ్మాడు. కాబట్టి అబద్ధపు ప్రవచనం ప్రకారమే అతని యొక్క ప్రాణం పోయిందా పోలేదా? సో అతని యొక్క మరణానికి కారణం ఎవరు? అతను ఏం విత్తాడో అదే అతను కోసుకున్నాడు. అతను అబద్ధాన్ని విత్తాడు, అబద్ధానికి మూల్యంగా ఉన్న మరణాన్ని అతను పొందుకున్నాడు. అతడు అబద్ధపు ప్రవక్తలను నమ్మాడు, ఆ నమ్మకం ప్రకారమే అతను చావు పొందాడు. అతను దేవుణ్ణి ఆరాధించాల, బయలుదేవతలను ఆరాధించాడు. ఆ బయలుదేవతల యొక్క ఆరాధనకు మూల్యముగానే దేవుడి యొక్క తీర్పు తేబడి మరణానికి వెళ్ళాడు. అతను ఆహాబు అమాయకుడుగా లేకపోతే నిర్దోషిగా ఉన్న నాబోతుని హతమార్చాడు. దాని యొక్క రక్తము నేల మీద పడి దేవుడికి మొరపెట్టుచూ ఉన్నది. దేవుడి యొక్క సన్నిధిలో తేబడిన ఆ యొక్క మొరకి ప్రతిఫలముగా తిరిగి అదే కుక్కలు వచ్చి అదే రక్తాన్ని, అంటే ఆహాబు యొక్క రక్తాన్ని నాగిని. సో ఇదంతా కూడా నెల రోజుల నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా. కానీ మీరు ఏం ఆలోచించుకోవాలి? మోసపోకుడి. ఆహాబు నువ్వు మోసపో మాకు. 400 ప్రవక్తల మందిని నువ్వు నమ్మావు కాబట్టి 400 ప్రవక్తలు ఎటువంటి అబద్ధం చెప్పారో ఆ అబద్ధం వలనే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. దీంట్లో నువ్వు చేసిన దాని ప్రకారమే నీకు ఒక చావు వచ్చింది. దీన్ని బట్టి దేవుడే ఎందుకు ఎక్కిరింపబడతాడు? ఓకేనా? ఆహాబు చేసిన పనిని బట్టి ఆహాబు మరణం పొందుకున్నాడు తప్ప దేవుడు ఎందుకు వికరింపబడతాడు? నేను చేసిన పాపం బట్టి నేను ప్రతిఫలం పొందుకొని నేను శిక్ష పొందుతాను తప్ప నా క్రియలను బట్టి నన్ను కన్న నా దేవుడు ఎందుకు వికరింపబడతాడు? సో నేను మోసపోకూడదు. జ్ఞానము కలిగి బుద్ధి కలిగి ఆ రెండు ఎలా వస్తాయి? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వల్లనే జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. సో దేవుణ్ణి ఆశ్రయించు. ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచి అయినదో అది దేవుడి యొక్క ఆత్మ నీకు తెలియజేస్తూ ఉంటుంది. దాని ప్రకారమే నువ్వు నీ యొక్క ప్రవర్తన కార్య ఆచరణ పెట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. అబద్ధమును నమ్మావా, అబద్ధమునకు జీతముగా ఉన్న మరణమే నువ్వు రుచి చూస్తావు. దానికి ఉదాహరణ ఈ యొక్క ఆహాబు. ఎంతమంది ప్రవక్తలను ఎన్ని సంవత్సరాల పాటు ఎంత డబ్బు పెట్టి ఎంత ఖర్చు పెట్టి పెంచి పోషిస్తూ ఉన్నాడో, మరి దేవుడి యొక్క ప్రవక్తలను మాత్రము కత్తికి ఆహుతి చేస్తూ నరికేస్తూ ఉన్నాడు. చివరికి ఏం పొందుకున్నాడు? అతను పెంచి పోషించిన ఆ యొక్క ప్రవక్తల ద్వారానే తప్పుడు వర్తమానం పొందుకొని ఆ వర్తమానం ప్రకారము తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నాకు దెబ్బ తగిలింది, నన్ను తీసుకొని ఈ యొక్క సైన్యం దాటించవా అని ఆ రథాధిపతిని అడిగినా సరే తప్పించుకొని వెళ్తానికి మార్గం కూడా లేదు. ఎందుకంటే అంత బలముగా ప్రజలు యుద్ధం చేస్తూనే ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ మీరు చూడండి, సిరియా రాజు 32 అధిపతులను తీసుకొచ్చాడు. మీరు చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో మీరు యుద్ధం చేయమాకండి, కేవలం రాజుతో మాత్రం మీరు యుద్ధం చేయండి అంటాడు. ఏ రాజుతో యుద్ధం చేయమని వాక్యం రాస్తుంది అక్కడ? 30 వచనం నుంచి మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ రాజుతోనే మీరు యుద్ధం చేయండి అని చెప్పి సిరియా రాజు చాలా స్పెసిఫిక్ గా ఆజ్ఞాపిస్తాడు. అంటే యోధారాజుతో మీరు యుద్ధం చేయమాకనని అర్థం. యోధారాజు ఏ క్షణానైతే నేను యోధారాజుని లేకపోతే నేను కాదు ఇజ్రాయెల్ రాజుని అని కేకలు వేస్తున్నాడు, అప్పుడు 32 అధిపతులు కూడా యోధారాజుని వదిలివేసేసి ఇజ్రాయెల్ రాజు కోసం ఎదుగుతూ ఉంటారు. సో నీ మరణము నీ మీదకి దేవుడు యొక్క ఎన్నిక చిత్తం ప్రకారం నీ మీదకి వచ్చేటప్పుడు నువ్వు నీ యొక్క ఉనికిని, నీ పాపాన్ని కప్పిపుచ్చుకుంటానికి నువ్వు ఎన్ని మారువేషాలన్నా వెయ్యి ఆహాబులాగా, కానీ నువ్వు దొరుకుతావు. ఆహాబు ఏమనుకున్నాడు? నేను రాజుగా యుద్ధంలోకి వెళ్తే సిరియా వాసులు నన్ను చంపేస్తారు, సో నేను రాజుగా వెళ్లకుండా మారువేషం వేసుకుని వెళ్తా, కాబట్టి యోధులు నా మీద యుద్ధానికి రారు అని చెప్పి కపటోపాయం పొందాడు. కానీ దేవుడి కన్నా తెలియగలడు ఆహాబు. చూడండి, ఎవడి మీద వేసిన బాణం ఎవడికో తెలియదు. సో నువ్వు చేసిన పాపము, నువ్వు విత్తిన ఆ యొక్క పాపపు క్రియలను తప్పించుకోవటానికి నువ్వు ఎన్ని మారువేషాలు వేసినా సరే నువ్వు ఖచ్చితంగా దేవుడికి దొరికిపోతావు. నీ యొక్క మారువేషము నిన్ను రక్షించదు. నీ మారువేషము నీ ప్రాణాన్ని రక్షించదు. నీ మారువేషము అంటే నువ్వు పైన ఒకలాగుంటావు, బయట ఒకలాగుంటావు. నీ లోపలతో ఒకలాగుంటది, నీ పై అంటే నీ యొక్క అంతరంగము ఒకలాగుంటది, నీ యొక్క పైరూపం ఒకలాగుంటది. మారువేషం అంటే అది. సో అది ఎప్పుడు కూడా నిన్ను
రక్షించనే రక్షించదు. దేవుడి యొక్క చిత్తం ఖచ్చితంగా, దేవుడి యొక్క తీర్పు ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఎన్ని మారువేషాలు వేసినా దేవుడి యొక్క సన్నిధిలో దోషివే. దేవుడి ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించి అభివృద్ధి చేయను గాక. ఆమేన్.